రా కదలిరా సభలు మొన్న కంటిన్యూగా 29 దాకానే ఆగిపోవడం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ సభ మళ్ళీ ప్రారంభమైన తాజాగా పీలేరులో సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం మీద వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి ఎన్నికల్లో పోటీకి చేయడానికి అభ్యర్థులు కూడా దొరకటం లేదని, రేపు జరగబోయే కురుక్షేత్ర ధర్మయుద్ధంలో టీడీపీ జనసేన గెలుపని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నిర్వహించిన రా కదలరా బహిరంగ సభలో మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు దోచుకున్న సొమ్ముతో సిద్ధమంటూ జగన్ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డికి ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలయ్యాక వైసీపీ జెండా పీకేయడం ఖాయం. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రజలకు అవసరమా? యుద్ధం ప్రారంభమైంది, దీనికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? వచ్చే కురుక్షేత్ర ధర్మయుద్ధంలో గెలుపు టీడీపీ జనసేనదే. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారు. ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ధి ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఒక్క పరిశ్రమ తెచ్చాడా? నేను రాయలసీమ బిడ్డనే, నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమే అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఏకంగా 12,500 కోట్లు ఖర్చు చేసాం 5 ఏళ్ల పాలనలో. 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? పీలేరు, పొంగనూరుకి నీళ్లు వచ్చాయా? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. తెలుగుగంగ, హంద్రీనివా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవి. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు, శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకొచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తవ్విన కాలువలు పూర్తి చేసి నీటిని తెస్తే రాయలసీమ రత్నాలసీమగా మారుతుంది. రాయలసీమను పండ్ల తోటలకు అబ్గా చేయాలని కృషి చేశా, దుర్మార్గులు మధ్యలో చెడగొట్టేశారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం జగనన్న పాలసీ అంటూ చెప్పుకొచ్చారు. పీలేరు, పొంగనూరు, మదనపల్లె, తంబళపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం. హంద్రీనివా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్ళు ఇస్తాం. ఏపీఐఐసి ద్వారా సేకరించిన 2,500 ఎకరాలు పరిశ్రమలు తెస్తాం. మదనపల్లె తిరుపతి రోడ్డును పూర్తి చేస్తాం. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇదే విశేషం ఏంటంటే, ఇవన్నీ ఆయన గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగానే చేసింది. ఈ సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తిగా లేదు? 20 ఏళ్ళు టోటల్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడికి పరిశ్రమలు తెస్తానంటే ఎవడాపాడు? ఇన్ని సంవత్సరాలు చెయ్యింది, ఇప్పుడు వస్తే చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడే కదా భారీ ప్రాజెక్ట్ వస్తుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆ ఏరియాలోనే కదా వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ పరిశ్రమ వస్తుండగా ఏం రాలేదని చెప్తున్నారు. ఇన్నేళ్ళు రాని దానికి మాత్రం కారణం తంది కాదు జగన్మోహన్ రెడ్డిది అంటారు. ఇదే వింత విచిత్రం.